భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆటంకాలు ఎదురయ్యాయి. సోమవారం ఉదయం బతద్రవ సత్ర ఆలయ సందర్శనకు వెళ్తున్న రాహుల్ను అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే మోరిగావ్ జిల్లాలో రాహుల్ పాదయాత్రను వీధి సమావేశాలను నిలిపివేయాలని ఆ జిల్లా యంత్రాంగం సూచించింది. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొంది. ఒకే రోజు రెండు ప్రధాన కార్యక్రమాలు అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ, భారత్ జోడో న్యాయ యాత్ర జరుగుతున్నాయి. దీన్ని అదునుగా తీసుకుని సంఘ విద్రోహ శక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. శాంతి భద్రతలను కాపాడటంతో పాటు జెడ్+ సెక్యూరిటీలో ఉన్న రాహుల్ను దృష్టిలో ఉంచుకుని బిహుతోలి వద్ద కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించవద్దని కోరారు. అలాగే మోరిగావ్ పట్టణంలో శ్రీమంత శంకరదేవ్ చౌక్ నుంచి పాదయాత్రను నిలిపివేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి మోరిగావ్ జిల్లా కమిషనర్ లేఖ రాశారు. ఇక అంతకుముందు బతద్రవ సత్ర ఆలయానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా చేశారు. ప్రధాని మోదీ అసోం సర్కారుపై మండిపడ్డారు. తాను ఆలయ దర్శనానికి వెళ్తున్నానని, సమస్యలు సృష్టించడానికి రాహులేదని తెలిపారు. తానేం నేరం చేశానని అడ్డుకున్నారని, ఆలయాన్ని ఎవరెవరు సందర్శించాలి అన్నది మోదీ నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ సందర్శనకు రాహుల్ను అనుమతించబోమని మేనేజింగ్ కమిటీ ఆదివారం ప్రకటించింది. ఆ తర్వాత దర్శించుకోవచ్చునని సూచించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా రాహుల్కు ఇదే విషయం సూచించారు.